అలాగే నిత్య సాహిత్య పరిశోధకుడు, నాకు ఆత్మీయ సాహిత్య మిత్రుడైనటువంటి పారా అశోక్ కుమార్ దాదాపు 2 సంవత్సరాలకు పైగా పాత పత్రికలు, ఆర్కైవ్స్, వీడియోలు, ఆడియోలు, సాధారణ మానవులు, కవులు, పండితులు, రచయితలు ఆయన తట్టని తలుపు లేదు. అంత శ్రమ తీసుకుంటేనే ఇంత గొప్ప సాహిత్యం బయటకు వచ్చింది. నేను అశోక్తో ఇప్పుడు మాట్లాడినా నాకు భయం వేస్తూ ఉండేది, ఇది ఎప్పుడు అవుతుందా అని. ఎందుకంటే చివరి వరకు ప్రెస్కి వెళ్ళిన తర్వాత కూడా పుస్తకాలు ఆపాడు. ప్రెస్లో ప్రింట్ అవుతుంటే ఇప్పుడు సార్ ఇప్పుడే దానికి 4 పేజీలు తప్పిపోయింది, ఆ 4 పేజీలు ఎవరు పంపించారు వ్యాసం, ఆ 4 పేజీలు కరెక్ట్గా 4 పేజీలు దాంట్లో పట్టింది అన్నాడు. చివరి వరకు నా భయం, నా పుస్తకాలు వస్తాయా బయటికి. ఆయనకి నిద్ర పట్టేది కాదు. కొన్ని నెలల తపన, నెలలు, సంవత్సరాలు రైన్మగుళ్ళు పనిచేసినట్టు సాహిత్య పరిశోధకుడు అశోక్ ఎంత తక్కువే. ఈ ఖ్యాతి అంతా కూడా పారా అశోక్ కుమార్ అని చెప్తాము. ఈ పుస్తకాలకు ఒక వెన్నుముక పారా అశోక్ కుమార్ని మాట్లాడవలసి కోరుతూ ఉన్నాను. ఒక్కరోజు కూడా ఎక్కడా లేరు. నా షెడ్యూల్ నాకు తెలుసు. నా మీద ప్రేమాభిమానంతో ఇంకొక రోజు గుంటూరులో గడిపినందుకు, ఈ పుస్తకావిష్కరణకి ఇచ్చేసినందుకు వారికి నా ధన్యవాదాలు. సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారు, ఎందుకంటే భువనచంద్ర గారు నేను మద్రాసు వెళ్తే చాలు ఆయనే నా దగ్గరికి వచ్చి కూర్చొని ఒకరోజు 6 గంటల పాటు కూర్చున్నారు. ఎన్నో పాటలు కొసరాజు గారికి పాడారు. మీరు కొసరాజు పుస్తకం ఎందుకు చేయరని నాతో గొడవ పెట్టుకుంటాడు. ఆయన కోరిక ఒక విధంగా ఈ పుస్తకం రావడానికి కూడా కారణం. ఆయన ఆరోగ్యం బాగోక నిన్న కూడా మెసేజ్ పంపించారు, సామ్రాట్ శుభాకాంక్షలు అని, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు. అయితే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు వేదిక మీద అనుకుంటున్నాగా మాకు రామజోగయ్య శాస్త్రి గారు కనపడ్డారు. వారికి కూడా సవినయంగా స్వాగతం. మా మనసు ఫౌండేషన్ రాయుడు గారు, నా జీవితం ఈ మలుపు తిరగటానికి కారణం ఆయనే. పుష్కర కాలంగా ఆయనతో ప్రయాణం చేస్తున్నాను. ఎంతోమంది లక్షలు కోట్లు సంపాదించిన వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు, కానీ రాయుడు గారు ఆలోచన మన తెలుగు జాతికి చాలా 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 ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆయన లెక్కచ్చిగా 60వ సంవత్సరం ఆయన వ్యాపారం రిటైర్మెంట్ తీసుకొని తెలుగు జాతికి ఏం చేయాలని ఆలోచించి ముందు సమగ్ర రచనల సంకలనాలు తీసుకురావాలని, తర్వాత డిజిటలైజేషన్ చేయాలని ఒక మహోన్నత ఆశయం పెట్టుకున్నారు. ఆ ఆశయంతో ఎన్ని కోట్లు పోగొట్టుకున్నారో అది చాలా ఆనందిస్తారు ఆయన. అది అంత ఆనందంలో నిత్యం బతుకుతారు. 72 ఏళ్ళ వయసు. ఏ రోజు నేను బిజీగా ఉన్నానని చెప్పరు. సాయంత్రం లోపల కొన్ని 100 పుస్తకాలు నాకు కావాలి అని మెయిల్స్ వస్తామంటే రాత్రి పడుకునే లోపల ఆ పుస్తకాలు మెయిల్స్ అన్ని క్లియర్ చేసి పడుకుంటాడు ఆయన. అదే నిబద్ధతతో పనిచేస్తారు. 9 గంటలకు మరలా ఇలా కూర్చుంటారు. నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిన ఈ పరిశోధన పట్ల ఆసక్తి కలిగించిన రాయుడు గారికి కూడా నా స్వాగతం తెలియజేస్తున్నాను. సుమన్ గారు, సుమన్ ఇందాక సస్పెన్స్ పెట్టారు మన తోటకూర ప్రసాద్ గారు. సుమన్ గారు ఒక ప్రత్యేక ఈరోజు అతిథి. కారణం ఏంటంటే కొసరాజు రాఘవయ్య చౌదరి గారు ఒక 15-20 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. మొదటి సినిమా తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చేసి చాలా చిన్న చిన్న వ్యాపారాలు అవి ఇవి చేశారు. అప్పుడు మరలా వారి భార్యకి ఏదో బాగోకో లేకపోతే ఏదో ఆర్టీసీ బస్సులు తిప్పేవారు కొన్ని రోజులు. ఆ పని మీద మద్రాసు వెళ్తే బస్ స్టాండ్లో కనపడి డివి నరసరాజు గారు, నువ్వు రా ఒక పెద్ద మనుషుల సినిమాకు పాట రాయాలని తీసుకెళ్ళారు. ఆ సందర్భంలో మరలా ఆయన సినీ రంగ పునఃప్రవేశం జరిగింది. ఆ పునఃప్రవేశం వల్లే తెలుగు జాతికి, తెలుగు సినిమా సాహిత్యానికి సుమారు 850 పైచిలకు పాటలు వచ్చాయి. ఆ నరసరాజు గారి మనవరాలు భర్త సుమన్ గారు. అలాగా మేము కొసరాజు ఉన్నతికి ఎవరైతే పాటుపడ్డారో వారందరినీ కూడా గౌరవించుకుందామని ఈరోజు వారందరిని ఆహ్వానించడం జరిగింది. ఇందాక పుస్తకావిష్కరణ సమయంలో పద్మ గారిని వచ్చారు, కస్తల పద్మ గారని. ఆవిడ కొసరాజు గారు 4వ తరగతి చదివారు. ప్రసాద్ గారు చెప్పారు,
4వ తరగతి చదివిన తర్వాత పొలం గట్ల మీద ఆ ఊర్లో ఒక పంతులు గారు ఉన్నారు, కొండముది నరసింహ పంతులు గారు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆయన్ని ఆ ప్రాంతం బ్రహ్మనాయుడు అని పిలుస్తారు. కారణం ఏంటంటే ఈ పిల్లలందరికీ ఆయన సొంతగా వ్యవసాయం లేదు. బ్రాహ్మణుల్లో చాలా తక్కువ మంది ఉంటుంది, కానీ చాలా గొప్ప వ్యవసాయం చేసేవాడు ఆయన. ఆయన భోజనం తెప్పించుకొని పొలం గట్ల మీద వాళ్ళకి కుడి చేతితో భోజనం పెడుతూ తాను మరలా ఎంగిలవుతుందని ఎడం చేతితో తింటూ వాళ్ళకి రామాయణ భారతాలు అన్నీ బోధించి వాళ్ళందరినీ చాలా గొప్ప ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. కొసరాజు ఈ రోజుకి ఆయనకి ఆ పాండిత్యం అబ్బింది అంటే కొండముది నరసింహ పంతులు గారే కారణం. అందుకని నేను ఎలాగైనా ఈ సంకలనంలో కొండముది నరసింహ గారి ఫోటో ఉండాలని సుమారుగా చాలా ప్రయత్నం చేశాను. 4 రోజులు అయితే సుమారు ఒక 600 కిలోమీటర్లు తిరిగాను. అక్కడ ఉంది ఇక్కడ ఉందని చివరికి పట్టుకోగలిగాను ఆయన ఫోటోని. ఆయన ఫోటోని పుస్తకంలో ప్రచురించాం. ఆ కొండముది నరసింహ పంతులు గారి మునిమనవరాలు పద్మ గారు. మరో ముఖ్య అతిథి గణవనేని రామకృష్ణ ప్రసాద్ గారు. చాలా గొప్ప వ్యక్తి, చాలాసార్లు విన్నాను. వారిని చూడటం కలవటం కూడా ఇదే మొదలు. వారికి కూడా నా ధన్యవాదాలు. కొసరాజు గారి గురించి ప్రసాద్ గారు అంతా చెప్పేశారు చాలా వరకు. కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే, కొసరాజు గారు మొదట్లో అంటే వారి కుటుంబం అంత ఆర్థిక పరంగా అంత గొప్ప కుటుంబం కాదు. ఎటువంటి చిన్న చిన్న పనులైనా చేయాలి, కుటుంబాన్ని బతికించుకోవాలి అనే తపంతో బయలుదేరాడు. కొసరాజు గారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అప్పికట్ల నుంచి రామస్వామి గారి ఇంట్లో 2 రోజులు ఉన్నారు. త్రిపురనేని రామస్వామి గారి ఇంట్లో తెనాలిలో. ఆ తర్వాత అక్కడి నుంచి కుప్పస్వామి చౌదరి గారికి రామస్వామి గారికి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉండేవాడు, ఈయన ఇక్కడ సమితి ప్రెసిడెంట్గా ఉండేవాడు. అప్పుడు రామస్వామి గారు కుప్పస్వామి గారి దగ్గర పరిచయం చేశారు కొసరాజు గారిని. ఆ పరిచయం ఒక మలుపు. అందుకే ఈరోజు మనం పుష్పాంజలి ఘటించాం కుప్పస్వామి గారి విగ్రహం దగ్గర. అక్కడి నుంచే మనం వేడుకగా పల్లకీలో పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఆయనకి అది మన నివాళి అనుకుంటున్నాను. అయితే వనవ లక్ష్మీనారాయణ పంతులు గారు సిఆర్ రెడ్డి గారు రెడ్ల చరిత్ర తయారు చేస్తున్నారు, మీరు కూడా కమ్మవారి చరిత్ర తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక సలహా ఇచ్చారు ఒకరోజు ఒక చర్చలో. అప్పుడు రామస్వామి గారు, వనవ లక్ష్మీనారాయణ గారు, సముద్రాల గారు అప్పుడే వ్యాపారంలో దెబ్బతిని కుప్పస్వామి గారి ఆశ్రయంలో ఉంటున్న గొడవల్లి రామబ్రహ్మం గారు అక్కడ ఉన్నారు. అప్పుడు ముందు నువ్వు వెళ్ళి మద్రాసులో ఇల్లు తీసుకో అని కొసరాజు గారిని పురమాయించారు. నువ్వు నీ భార్య వెళ్ళి ఇల్లు తీసుకోండి, గోడవల్లి రామబ్రహ్మ సముద్రాల రాఘవాచార్య వస్తారని చెప్పారు. సముద్రాల రాఘవాచార్య గారు ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న చంద్రమౌళి గారికి, కుప్పస్వామి గారి అబ్బాయికి తెలుగు పాఠాలు చెప్పడానికి వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. అలా ముగ్గురిని మద్రాసు పంపించారు. అది కుప్పస్వామి చేసిన మేలు కొసరాజు గారు. అక్కడ బొలిని మునుస్వామి నాయుడు గారితో పరిచయం. అక్కడి నుంచి ఆయన తిరుత్తణిలో జమీన్ రైతు ఉద్యమంలో పాల్గొనటం. అలా రకరకాలుగా ఆయన చేస్తున్న కాలం నుంచి మలుపు తిప్పింది. మరలా అదే 1939లో రైతు బిడ్డ చిత్రంలో గోడవల్లి రామబ్రహ్మం గారు మొదటి పాట అవకాశం ఇచ్చారు. ఆ మొదటి పాట అంతకుముందు ఆయన జమీన్ రైతు ఉద్యమంలో పాడిన పాట. తర్వాత సినిమాల మీద ఆసక్తి పోయింది, అవకాశాలు రాలేదు. మళ్ళీ డివి నరసరాజు గారి దాకా ఇక కథంతా మీకు తెలుసు. సరే, ఆయన పాటలు ఎంతటి ప్రభావాన్ని చూపించాయంటే మీరు బయట ఎగ్జిబిషన్లో కూడా చూడవచ్చు. ఏరువాక సాగారు పాట మనకి మన భారతదేశ చరిత్ర, ఒక దేశ చరిత్ర, రాష్ట్ర చరిత్ర తీసుకుంటే ఒక కాలంలో ఒక ముద్ర అంటూ ఏదన్నా ఉంటే ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమా సాహిత్యం పాటలు వీటి మీద ముద్ర వేసిన పాట ఎన్నో భాషల్లోకి అనువాదం అయింది. ఆ ఏరువాక పాట బయట కూడా నేను కావాలనే పెట్టాను. అది ఒక ఆవిడ తాగి బీచ్ రోడ్లో పాడుకుంటూ ఏరువాక పాట పాడుకుంటూ వెళ్తే అరెస్ట్ చేసి జరిమానా వేశారనే వార్త మనం బయట కూడా పెట్టాను నేను. తర్వాత మన దర్శక బ్రహ్మ దాసరి ఒక సందర్భంలో ఒక మాట అంటాడు, అప్పటిదాకా సొంత పేరుతో హాయిగా బతుకుతున్న కేవి మహాదేవన్ని ఆయన పేరు మార్చుకొని మామ చేసేసాడు కొసరాజు అని అన్నాడు.
మీకు మామ 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 అనే పాట కొసరాజు గారు రాస్తే కెవి మహాదేవన్ గారు దానికి స్వరం చేకూర్చారు. అది మీరు మీరు వింటారు చాలాసార్లు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మామ అంటాడు కెవి మహాదేవన్. ఆయనకి ఆ పేరు రావడానికి కారణం కొసరాజు గారు. ఇలాంటి ఎన్నో విషయాల్ని ఆయన పాట వెనుక భాగవతం అనే ఒక 40 వ్యాసాలు ఆయన స్వయంగా ఆయన పాటల మీద చేసిన విశ్లేషణ కూడా మనం పుస్తకంలో ప్రచురించాం. ఇప్పుడు పుస్తకం గురించి ఒక 2 నిమిషాలు చెప్పేసి నేను 2 సంపుటాలుగా ఈ పుస్తకం వచ్చింది. సర్వలభ్య రచన సంకలనం. మొదటి దాంట్లో కవితలు, కావ్యాలు, ఆయన శతకాలు, ఆయన రాసిన సినీయేతర వ్యాసాలు ఉన్నాయి. రెండవ దాంట్లో సినిమా పాటలు, పాట వెనుక భాగవతం, ఆయన స్వయం విశ్లేషణ ఇవి ఉన్నాయి. దాంతోపాటు కొన్ని అపురూప చిత్రాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్య ఆకర్షణ ఆయన పాటలు స్వయంగా పాడినవి, పత్తిపాటి దేవాక్షి గారు అందజేసినవి 10 పాటలు ఆయన స్వీయ గానం. దాంట్లో పుస్తకంలో QR కోడ్ దాంట్లో పొందుపరిచాం. దాన్ని స్కాన్ చేస్తే ఎవరైనా సరే కొసరాజు గారి పాటలు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వినవచ్చు. ఇటువంటి అపూర్వ అవకాశం నాకు ఇచ్చిన ముఖ్యంగా తోటకూర ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వచ్చిన మీ అభిమానంతో వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.